యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 58 వచనాలు చదువుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 58 వచనాలు. గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 6 వర్సెస్ 53 to 58. ఆల్ టుగెదర్ ప్లీజ్, అందరూ కలిసి చదువుకుందాం. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచిందము. జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. చాలండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వచనం. అందరు కలిసి చదువుకున్నామంది. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని దాసులను పంపెను. చాలా ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన గొప్పదేవ, ఆకాశం మహాకాశంలో పట్టజాలని తండ్రి, నాయనా మీరు అనుగ్రహించిన అత్యున్నతమైన మీ కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. మేము కేవలము నిన్నటి వారమే ప్రభువా, నాయన ఏ యోగ్యత లేనటువంటి వారము, పురుగులాంటి జీవితము కలిగినటువంటి వారము నాయన, ఎన్నిక లేని వారము, దానికి గ్యారంటీ ఈ లోకంలో లేదు ప్రభా. అటువంటి వారిని మీరు పిలిచారు, పరలోకపు ఆనందము కలిగిన వారిగా మీరు మమ్మల్ని చేశారు, ప్రత్యేకమైన ప్రజలుగా చేశారు, ఏర్పరచబడిన జనాంగముగా చేశారు, రాజులైన యాజక సమూహంగా మీరు మమ్మల్ని చేశారు ప్రభువా. మీరు అనుగ్రహించిన మీ మెండైన కృపను మీ సన్నిధిలో ధ్యానించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించటానికి మీరు అనుగ్రహించిన అత్యధికమైన కృపను బట్టి మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాలము మన శరీరాన్ని గురించి మనం చూసామండి. ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయింపకుండునట్లు. వీ హ్యావ్ నో గ్రేట్నెస్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో మనకు గొప్పతనం అనేది ఏది కూడా లేదు. చాలా స్పష్టంగా వాక్యము సెలవిస్తుంది. హీఈస్ మెయింటైనింగ్ అస్. ఆయన మనలను కాపాడుతూ సంరక్షిస్తూ ఏ విధంగా కాపాడుతున్నాడండి? కునుకకుండా, నిద్రించకుండా. ద గాడ్ నెవర్ స్లీప్స్ నార్ స్లంబరింగ్ గాడ్. వాట్ ఏ గ్రేట్ గాడ్ హీ ఈస్. అమ్మా, ఈరోజు విజయవాడ పట్టణంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరుగుతూ ఉండదు తెలుసా. ఇది పండుగ, ఇది పండుగ వాతావరణం. ప్రభుని ఆరాధిస్తున్నారంటే మీ హృదయము పరలోకపు ఆనందముతో నింపబడి ఉంటుంది. కృప వెంబడి సమాధానము పొందిన ప్రజలము. 1+1 ఆఫర్. ప్రభువులో ఉన్న ఆధిక్యతల్ని చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు సమయం మనకు అంత ఆనందించే ప్రజలమండి. వీ షుడ్ నాట్ కంపేర్ అవర్ సెల్స్ విత్ అదర్స్. ఎప్పుడు కూడా వాక్యంలో ఉన్నటువంటి గొప్ప ఆదరణ, ప్రోత్సాహం, ద ఇటర్నల్ ఎంకరేజ్మెంట్ మనకి ఎక్కడ కూడా దొరకదండి. మనల్ని ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ మాకు ఇది లేదు, వారికి అది ఉంది. రండి, కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 20వ వచనం దయచేసి చదవండి. ఘనత నుండి ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు. నువ్వు ఎవరితో అయినా కంపేర్ చేసుకుంటే అమ్మా, వాక్యం ఏమంటుందో తెలుసా? ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావండి? జంతువులతో మనకు కంపారిజన్ అవసరమా? ఎంత స్పష్టంగా వాక్యం సెలవిస్తున్నా. ఘనత ఉందండి, డబ్బు ఉంది, అందం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ వారిని గురించి బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? ఎవరండి వారు? నశించు జంతువులను. యు ఆర్ యూనిక్ పర్సన్. యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్. యు ఆర్ కాల్డ్ బై గాడ్. యు ఆర్ చోజన్ బై గాడ్.
యు ఆర్ ఫెడ్ బై గాడ్, యు ఆర్ ప్రొటెక్టెడ్ బై గాడ్. ఎన్ని విషయాలు ఉన్నాయండి. ప్రభువు నిన్ను పిలిచాడండి, సృష్టించుకున్నాడు, పోషిస్తూ ఉన్నాడు. అమ్మ, రాత్రి పగలు ఆయన నిద్రించకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటున్నాడు. వై యు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్? నశించే జంతువులతో మనకెందుకండి కంపారిషను? అంత మాత్రమేనా? రండి ఇంకొక మాటను మనము చూచుకుందాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 40వ వచనం దయచేసి చదవండి. ఎవరంటండి? మూర్ఖులకు తరము వారితో మనకు కంపారిషన్ ఏమిటండి? యువర్ అన్కంపారబుల్ క్రియేషన్, యువర్ ఇండిఫైనబుల్ క్రియేషన్, యువర్ అన్ అమేజింగ్ క్రియేషన్ బై గాడ్. నువ్వు ఎరుగుదువా నీ స్థితిగతులేమో? ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, చాలా అద్భుతమైన మాట ఇది. నో 2 స్టార్స్, నో 2 డైమండ్స్, నో 2 లీవ్స్ అండ్ నో 2 పర్సన్స్ ఆర్ అలైక్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. అర్థమైందండి? నో 2 స్టార్స్, 2 నక్షత్రాలు కానీ, 2 డైమండ్స్ కానీ, 2 ఆకులు, నో 2 లీవ్స్ అండ్ నో 2 పర్సన్స్. మనుషులు అంటారు, మనిషిని పోలిన మనుషులు, నానుడి అది. ఏమన్నారండి? మనిషిని పోలిన మనుషులు. ఎప్పుడన్నా మా ఇంట్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారండి, వేరే వాళ్ళని చూసి మా పాపే మా అబ్బాయి అనుకో. దట్ ఈస్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్. అమ్మా, నువ్వు నేను ఎంత గొప్పవాణి చేత సృష్టించబడ్డామో తెలుసా? వాక్యము సెలవిస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎంకరేజెస్, ఇట్ కంఫర్ట్స్, ఇట్ ఎగ్జాల్ట్స్, ఇట్ ఫిల్స్ అస్ విత్ అ హెవెన్లీ జాయ్ అండ్ కాన్ఫిడెన్స్. పరలోకపు సంతోషంతో, పరలోకంతో ఆనందంతో నింపే ఒకే ఒక పుస్తకం బైబిల్ గ్రంథం. దేవుని మాటలు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఆనందించగల వాక్యం ఉంటుంది. లోకంలో మీకు శ్రమ కలుగును, ఇట్ ఈస్ మ్యాండేటరీ. అబ్రహాము శ్రమపరచబడ్డాడు, అబ్రహాము పరీక్షించబడ్డాడు. యోసేపు శ్రమపరచబడ్డాడు, యోసేపు పరీక్షించబడ్డాడు. యోబు శ్రమపరచబడ్డాడండి. వారెవ్వరూ నశించిపోలే. వారి శ్రమల్లో, వారి కష్టాల్లో, వారి ఇరుకుల్లో, వారి ఇబ్బందుల్లో వారు నశించిపోలేదు. అందుకే అబ్రహామును గురించి ఒక చక్కని మాట చెప్పబడింది. రండి చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అతడు, చాలు సిస్టర్, అతడు విశ్వాసమునందు, హీ వాజ్ నెవర్ వీక్ ఇన్ హిస్ లైఫ్. అమ్మా, అబ్రహాము జీవితంలో వచ్చిన పరీక్షలు నా జీవితంలో రాలేదు. అబ్రహాము భార్యని ఎవరు ఎత్తుకుపోయారండి? ఏమండి, కూర్చున్న భార్యని ఎప్పుడన్నా ఎవరన్నా తీసుకుపోయారండి? ఎంత స్టాండర్డ్ వర్డ్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో ఎటువంటి మాటలు రాసి పెట్టబడ్డాయి తెలుసా? నిన్ను నన్ను ప్రోత్సహించడానికి దే హ్యావ్ గాన్ అప్ టు ఎనీ ఎక్స్టెంట్. యోబు లాంటి శ్రమలు అనుభవించిన వ్యక్తి ఏమండి, ఒకటే దినాన తన 10 మంది పిల్లలను కోల్పోయిన స్థితి ఎవరికైనా ఉందా? ఎందుకు లిఖించాడో తెలుసా ప్రభు? ఆ శ్రమల్లో యోబు నశించిపోలేదు. హీ వాజ్ నాట్ డిస్ట్రాయిడ్, హీ వాజ్ స్ట్రెంగ్థెన్డ్. మోర్ దెన్ దట్, హీ వాజ్ బలపరచబడ్డాడు. ప్రియులారా, ప్రభు బలపరచాలి. ఆ బలాన్ని మనం ఇతరులకు వినియోగించాలి. అది దేవుని యొక్క కోరిక. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? వెన్ యూ పార్టిసిపేట్ ఇన్ ద బ్రెడ్ అండ్ వైన్. ఇది సిద్ధపరచబడిన విందు. దీని కొరకు నీవు నేను ఏమీ చేయడం లేదు. వీఆర్ డూయింగ్ నథింగ్ ఫర్ దిస్. తెలుసా, ఇది ఆయన నీ కొరకు, నా కొరకు సిద్ధపరచిన విందు. దీని యొక్క విలువను ఎరిగిన వారు ధన్యులు. ఎరుగని వారు ఎవరో తెలుసా? మూర్ఖులైన తరానికి చెందినటువంటి. పరీక్షించుకో. యూ బిలాంగ్స్ టు ద గాడ్ ఆర్ టు ది ఫూలిష్ పెరిషింగ్, ద జనరేషన్ ఆఫ్ పెరిషింగ్ పీపుల్. దేనికి సంబంధించిన వాడివి నువ్వు? వాక్యము బహు స్పష్టంగా సెలవిస్తుంది. అబ్రహాము నశించిపోలేదు. అబ్రహాము జీవితంలో వచ్చినన్ని పరీక్షలు ఎవరి జీవితంలో కూడా రాలేదు. చివరకు తన కుమారుణ్ణి ఎత్తుకొని మోరియా కొండను ఎక్కాడు. అక్కడ ఎవరిని అర్పించడానికి? తన నీ జీవితంలో, నా జీవితంలో ఇటువంటి శ్రమలు రావచ్చును, రావాలి కూడా, వస్తాయి. అందుకే వాక్యం అంటుంది, లోకంలో మీకు శ్రమ కలుగును. ఆ శ్రమను జయించాలంటే ఏం కావాలో తెలుసా? విశ్వాసమందు బలవంతునిగా ఉండాలి. దట్స్ ఆల్. అదొక్కటి నువ్వు కలిగి ఉంటే ప్రియులారా, దానికి నిదర్శనమేమో తెలుసా? నీ జయ జీవితాన్ని సూచించేటువంటి బల. అందరికీ కాదండి, అది విమోచించబడిన వారికి, ఏర్పరచబడిన వారికి, తమ యొక్క జీవితాలను యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ రక్తములో
కడుక్కున్నటువంటి వారికి, జయశాలులకు, పరాక్రమశాలులకు. పీపుల్ హు ఆర్ కాంకరర్స్ ఇన్ వన్ వర్డ్ వీ కెన్ సే. అందుకే బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. అబ్రహాం వాజ్ ఏ మోర్ దెన్ కాంకరర్. అటువంటి యుద్ధాలు ఎవరూ చేయలేదు. విచిత్రమైన యుద్ధాలు అబ్రహాం చేసిండేది కదా. యోసేపు చేసింది విచిత్రమైనటువంటి యుద్ధాలు. ఇది దేని ద్వారా తెలుపబడతాయి తెలుసా? రండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తిమోతిలకు రాసిన ఈ లోకంలో నీకు నాకు ఉన్న ఆస్తిత్వం ఏదైనా ఉంది అంటే ఏమని చెప్పుకోవాలో తెలుసమ్మా? ఉద్యోగం కాదు, వన్ డే యూ విల్ రిటైర్. మన ఆరోగ్యం కాదు, వన్ డే యూ విల్ లూజ్ ఇట్. ఎందుకో తెలుసా? అవర్ బాడీస్ ఆర్ క్రియేటెడ్ ఇన్ సచ్ ఎ మిస్టీరియస్ వే. ఒక క్యాపిల్లరీని మీరు తీసుకుంటే అందరిలో ఉంటుందండి ఇది, క్యాపిల్లరీ కదా. మనకి శరీరంలో రక్తాన్ని తీసుకువే ఎంత ఉంటుందో తెలుసా? అది ఇట్ ఈస్ కాల్డ్ 1 మైక్రోమీటర్. ఎంతండి? 1 మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.001 మిల్లీమీటర్స్. దాంట్లో రక్తము ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత అద్భుతమైన సృష్టి అండి. 0. ఎందుకు మనము అంత కార్డియాలజిస్ట్కి అంత కాస్ట్లీ కన్సల్టెంట్ ఇచ్చి వెళ్తాం? ఒకసారి కార్డియాలజిస్ట్ని అడిగితే, మంచి పేరు పొందిన కార్డియాలజిస్ట్ ఏమన్నాడు తెలుసా? ఆయనకు గుండెను గురించి తెలిసింది 10% కంటే తక్కువ అంట. ఆ మాట వింటే మనం పోమేమో. ఎంత తెలుసండి? హీ నోస్ అబౌట్ దట్ హార్ట్, ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ లెస్ దెన్ 10%. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్పవాడండి. ఆయన నీకు నాకు ఇచ్చిన గొప్ప బహుమానమేమో తెలుసా? ఈ లోకంలో దైవ భక్తి, గాడ్లీనెస్. ఇట్స్ అన్ ఇమ్యూటబుల్ వర్డ్, అన్కంపేరబుల్ వర్డ్. నీవు నేను పౌలు తిమోతితో చెప్తున్నా, దైవభక్తిలో నీకు నీవే సాధనము చేసుకుంటే విశ్వాసములో బలవంతునిగా చేయబడతావు. యూ విల్ బికమ్ స్ట్రెంగ్థెండ్ ఇన్ ద ఫెయిత్. అమ్మ, ఆ విశ్వాసము నిన్నేం చేస్తుందో తెలుసా? యోధురాలిగా చేస్తుంది, జయశాలిగా చేస్తుంది. ఇట్ విల్ మేక్ యూ అండ్ ఎ విక్టోరియస్ పర్సన్. విశ్వాసమే డబ్బు పెట్టుకునేది కాదు ఇది కదా. ఇది మానవ పద్ధతులతో వచ్చేది కాదు, ఇది సాధకము చేసుకుంటే వచ్చేది. అందుకే మనం మందిరానికి వస్తుంటున్నాం. మందిరానికి ఎందుకు వస్తున్నామో తెలుసా? టు ఎక్సర్సైజ్ గాడ్లీనెస్. పొద్దున ఏం నేర్చుకున్నామండి? మందిరానికి ఎందుకు వస్తున్నామండి? దేవుని యొక్క కృపను. హౌ మీనింగ్ఫుల్ ఇట్ ఈస్. మా మందిరము ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ ఇన్ అవర్ లైఫ్. క్యాజువల్గా తీసుకో. అందుకే నేను మీతో చెప్పాను, ఈ మాటలో మన హృదయంలో నిలబడిపో. దేర్ షుడ్ నాట్ బి ఎ క్యాజువల్ వాక్ ఇన్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలోనికి క్యాజువల్గా రావడానికి లేదండి. నో యాక్సిడెంటల్, ఇట్ ఈజ్ ఇన్సిడెంటల్. ఆయన ఏర్పరచుకున్నాడు క్షయమైన శరీరం కలిగిన వారిని, చావునకు లోనైన శరీరం కలిగిన వారిని, ఇంకా ఏమిటండి మార్టల్ బాడీస్, కరప్టబుల్ బాడీస్ని ఎప్పుడు ఎన్నుకున్నాడో తెలుసా? భూమి పునాదులు వేయకముందే. ఎంత గొప్ప దేవుడు అండి. ఊరికే కూర్చున్నావా నువ్వు ఇక్కడ? నువ్వు అనుకుంటున్నావు, నా ఇంత దరిద్రులు లేరు, నా కుటుంబంలో ఉన్న సమస్యలు ఎవరింట్లో లేవు, నా పిల్లలతో నాకున్న కష్టాలు ఎవరికీ లేవు కదా, నా అనారోగ్య ఎవరికీ లేవు అని నువ్వు అనుకుంటున్నావు అంతే. నో, ప్రతి వ్యక్తికి ఉన్నాయి. అయితే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, విమోచన కలిగిన వ్యక్తివి, ఆదరణ కలిగినటువంటి నీకు నీవే కాదు, నువ్వు బలవంతుడై ఇతరులను ఆదరించాలి అనేది దేవుని యొక్క. అందుకే అబ్రహామును పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్న ప్రదేశంలో, పిలుచుకున్న స్థితిలో, అటువంటి అలవాట్లలో దేవుడు ఎప్పుడు కూడా ఉంచడు. ఆ విషయం మనం గుర్తించుకోవాలి. మనం చాలాసార్లు అనుకుంటాం, బ్రదర్ నేను ఇంతే, నేను ఇక్కడే ఉంటా, నేను రక్షింపబడ్డా. నో, యు ఆర్ నాట్ ఎ బోర్న్ అగైన్ పర్సన్. యూ మస్ట్ లివ్ దట్ ప్లేస్, యూ మస్ట్ లివ్ దట్ హ్యాబిట్, యూ మస్ట్ లివ్ దట్ థాట్, యూ మస్ట్ లివ్ దట్ ప్రాక్టీస్. అబ్రహాంకి అదే నేర్పించాడు దేవుడు. నువ్వు అందరినీ విడిచిపెట్టి రావాలి, అప్పుడు నూతన వ్యక్తిగా చేయబడతావు. నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో విశ్వాసమందు బలవంతునిగా. వాక్యం బహుస్పష్టంగా రాయబడింది. ఏమని రాయబడిందండి? అబ్రహాము విశ్వాసమునందు తన జీవిత కాలములో ఏ పరిస్థితి గుండా వెళ్ళినా విశ్వాసములో బలహీనుడు కాలేదు. పరీక్షించుకో ప్రియమైన సోదరి సోదరుడా. ఏ పరిస్థితి గుండా అయినా నువ్వు వెళ్తూ
నా దేవుడు ఇంకా నాకు ఏమీ చేయలేడులే అని అనుకున్నావంటే నువ్వు విశ్వాసంలో బలహీనపరచ, నువ్వు యోధుడు కాదు, నువ్వు యోధురాలు కాదు. దేవుని వాక్యము బహు స్పష్టంగా తెలియజేస్తుందండి కదా. ఈ జీవము దైవభక్తి మనకు ఏమి తెలియజేస్తుందో తెలుసా? 1 తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 6:18 దయచేసి చదవండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, చాలు సిస్టర్ చాలు, ఏమి జీవం సంపాదించుకునే కంటండి, దిస్ ఈజ్ నాట్ ఎ రియల్ లైఫ్. ఈ జీవము వాస్తవమైన జీవము, ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ టెంపరరీ లైఫ్. దీన్ని బట్టి అతిశయించడానికి ఏమి కలిగి ఉన్నా, నీ జీవితంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ప్రియులరా, ఇది క్షయమైనటువంటి జీవితం. దైవభక్తి నీకేం నేర్పిస్తుందో తెలుసా? నువ్వు వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి దేవుని పాదాల చెంత దగ్గరకు వచ్చావు. నువ్వు వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి బలలో పాలు పొందుతూ ఉంటున్నావు. ఏమండి మరి ఈ జీవితాన్ని ఏమంటాం? రండి, కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 4. ఏమి జీవం అంటండి భూమి మీద ఉండేటివి? చూడండి, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు. షాడో లైఫ్. ఏమై జీవితమో ఈ మాటలు వినడానికి ఇంపుగా ఉండకపోవచ్చునేమో, ఎందుకంటే మనం మంచి బాడీ వాష్తో మనల్ని మనం ఎన్నిసార్లు పరీక్షించుకున్నామో. మందిరానికి రాకముందు సిస్టర్స్ ఎక్కువ చేసింటారు ఈ పని. ఏమండి, నిన్న రాత్రి నుంచే సెలక్షన్ చేసింటాం మనం, డ్రెస్సులు అంతా కూడా చేసింటాం కదండి, స్ప్రేలు, సెంట్లు ఎన్ని చేసింటామో. ఏమి జీవం అంటండి ఇది? వట్టి ఊపిరి. ఇట్ ఈజ్ ఎ షాడో లైఫ్. అయితే దేవుని వాక్యం ఏముంటుందో తెలుసా? వాస్తవమైన జీవము సంపాదించుకోవడానికి ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసమ్మా? సిద్ధపరిచిన విందుకు రమ్మని పిలుస్తున్నాడు. ఈజ్ గివింగ్ అన్ ఇన్విటేషన్. వాట్ ఏ ఇన్విటేషన్ ఇట్ ఈజ్. అందరూ పాలు పొందుతున్నారా? పాలు పొందేవారెవరో తెలుసా? ప్రభువునందు ఆనందించేవారు, ప్రభు కృపను ధ్యానించినవారు. పాలు పొందకుండా ఉండలేరు. యు కెనాట్ పోస్ట్పోన్ ఇట్. దేవుని వాక్యము బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవడైతే పాలు పొందడో వాడు జనులలో నుంచి కొట్టివేయబడతాడు. ఏ జనులు? ఏర్పరచబడిన జనాంగం నుంచి నువ్వు కొట్టివేయబడాలి అంటే నీ పాప జీవితాన్ని నువ్వు కొనసాగించవచ్చును, నీ యొక్క రోత జీవితాన్ని కొనసాగించవచ్చును. వాక్యము బహు స్పష్టంగా సెలవిస్తుంది. నువ్వు అయోగ్యుడవైనా ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. గాడ్ హ్యాస్ చోజన్ యూ. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? భూమి పునాదులు వేయకముందే ఏర్పరచుకున్నాడు. ఎందుకు? సిద్ధపరచబడిన విందులో పాలు పొందడానికి. నువ్వు అయోగ్యంగా పాలు పొందితే బలహీనుడవు, నువ్వు అయోగ్యంగా పాలు పొందితే అక్రమస్తుడవు, యు ఆర్ అన్ఎలిజిబుల్ పర్సన్. ఇది సిద్ధపరిచిన విందు, దీనికి నువ్వు క్రయధనం చెల్లించలేదు. అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రత్యేకమైన ప్రజలు పాలు పొందే పండుగ ఇది. ప్రియులరా, మనకు ప్రతి వారము పండుగ వస్తుందండి. రండి చూస్తాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఈ దినము జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింప. ఎటువంటిదండి ఈ దినము? పండుగ దినం అండి, ఫెస్టివల్ డే. పండుగ దినం ఏం చేస్తాం మనం? విందు చేసుకుంటాం. ఏం చేసుకుంటామండి? విందే కదండి చేసుకునేది. పండుగ దినం ఏమన్నా ఉపవాసం చేస్తామా? మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేయం కదా. ఎంత విలువైనదైనా ఆ దినం అయితే ఫాస్టింగ్ ప్రేయర్ చేయమా. ఎంత మనకి డైట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా ఏం చేస్తామండి ఆ దినాన? ఆ రిస్ట్రిక్షన్స్ని బ్రేక్ చేస్తాం. ప్రియులారా, అటువంటి దినం ఈ దినం. క్రైస్తవ జీవితం బహు ప్రత్యేకమైన జీవితం, ఆశీర్వదించబడిన జీవితం, ఆదరణతో నింపబడిన జీవితం, నిరీక్షణతో నింపబడిన జీవితం. ఎవ్రీడే పండుగను ఆచరించే దినం అండి. ఎప్పుడు? విశ్వాసమందు నువ్వు బలవంతుడుగా ఉంటే, యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. నా ప్రభు నా ప్రతి సమస్యను, ప్రతి బలహీనతను తీర్చివేయగలడు. అప్పుడు వారు ఏం చేస్తారో తెలుసు? పండుగను ఆచరిస్తారు. ఎప్పుడు ఆచరిస్తారండి? చూడండి 23వ వచనం చదవండి. 23వ వచనం.
యెహోవా ఆ తలుపును దాటిపోవును. దాన్నే మనం ఇంగ్లీష్లో పాస్ ఓవర్, వి కాల్ ఇట్ యాజ్ పస్కా. పస్కా అంటే ఏమండి? పాస్ ఓవర్. మరణ భయము మనకు వచ్చింది, పాపము మనల్ని సమాధి వరకు తీసుకొని వెళ్ళింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ రక్తము ద్వారా ఆయన అనుగ్రహించిన విజయానికి గుర్తేమో తెలుసమ్మా? బల్ల రొట్టె, బల్ల ద్రాక్షారసం. అందుకే అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. పాస్ ఓవర్ రైల్వేలో పనిచేసే వాళ్ళకి తెలుస్తుందండి. రన్ ఓవర్ అని పేరు వినింటారు కదండి. ఏం రన్ ఓవర్ అంటే? ఎవరైనా దాని కింద పడితే వాళ్ళని ఏమంటారో తెలుసా? వారి పరిభాష రన్ ఓవర్ అని పిలుస్తాం. ఇక్కడ ఏం ఓవర్ అండి? మరణ భయం. ఈ లోకములో మనకున్న అనేక రకాలైనటువంటి వేదనలు, చింతలు. లోకములో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును. దానికి నిదర్శనం బల్ల ప్రభు యొక్క రక్తం అండి. దీనిలో నువ్వు పాలు పొందుతున్నావు అంటే నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి. యు ఆర్ ఎ చోజన్ జనరేషన్, యు ఆర్ చోజన్. నువ్వు బల్లలో పాలు పొందలేదు అంటే ఆ ప్రమాదం ఉంది. ఏదో చూడండి, సంఖ్యాకాండము 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 13వ వచనం. ఆ మనుష్యుడు తన పాపమును తానే భరించుకోవాలి. వాడు ఇంకా ఏం చేయలేదంటండి, జనుల నుండి కొట్టి. చాలామంది ఏం చేస్తారు? క్యాజువల్. ఏమండి, క్రైస్తవ జీవితంలో యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ లిబరల్ రిలీజియన్. ఏమని చెప్పాలండి? క్రిస్టియానిటీ ఈజ్ ఎ వెరీ వెరీ లిబరల్ రిలీజియన్. అంటే చాలామంది మనం ఆచారాలు చూస్తే పొద్దున్న లేసి వాళ్ళు ఏదైనా చేయాలనుకోండి, స్నానం చేసుకోవాలా కదమ్మా. అవి ఇవి కొన్ని కార్యక్రమం మనకేమున్నాయండి? మనం టీ దగ్గర కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు, బైబిల్ లేకుంటే పేపర్ చదివి కూడా చేయలేదు. చేస్తూ ఉంటారా? మంది చాలా చేస్తుంటారు లేదండి? చాలా మంది ఈవెన్ టీవీ చూసి కూడా. ఎందుకంటే దేవుడు మనం అన్నీ తెలుసుకుంటాడులే, దేవుడు మనల్ని క్షమిస్తాడు. కాదు ప్రియులారా, విశ్వాసమందు నువ్వు బలహీనపరచబడుతూ ఉన్నావు. దినదినము దాని నియామక కాలములో, దాని క్రమములో, ఆత్మీయ క్రమములో నువ్వు ఆచరింపవలసిన విధానము నీ జీవితంలో లేకపోతే దాని the impact of the disorder, it falls on your spiritual faithful life. నీ విశ్వాస జీవితంలో దాని ప్రభావము పడి ఏమవుతావో తెలుసా? బలహీనపరచబడతావు. అబ్రహాము లాంటి సాక్ష్యము రాదు, పౌలు లాంటి సాక్ష్యము రాదు. ఇతరులను నిరుత్సాహపరిచే వ్యక్తిగా ఉంటావు, ఇతరులను ఆదరించే వ్యక్తిగా నీవు ఉండవు. ప్రమాదము చాలా ఉందండి. అందుకే యోహాను సువార్తలో మనం ఏం చదువుకున్నామండి? ఆయన రక్తము తిని త్రాగువాడే నిత్య జీవము కలిగినటువంటి జీవము. ఇది ఏం జీవము? వాస్తవమైన జీవము. దిస్ లైఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ రియల్ లైఫ్. అర్థమవుతుందేమో? వాక్యము స్పష్టంగా అర్థమవుతుందా? మనం ఎంత ప్రత్యేకమైన వారమో అర్థమవుతుందా ఈ లోకంలో? హౌ సెపరేటెడ్ పీపుల్ వీఆర్, హౌ ప్రెషియస్ పీపుల్ వీఆర్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ అదర్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎవడైనా, ఏ దేశంలో ఉన్నా, ఎంత గొప్పవాడైనా అర్థం, ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరము లేనేలేదు. అలెగ్జాండర్ ది గ్రేట్ని మనం బలవంతుడు అని చెప్పడం లేదండి, చెప్తున్నామండి, చెప్పడం లేదు కదా. అతడు చేసిన యుద్ధాలు వేరే, అబ్రహాము చేసిన యుద్ధాలు వేరే. కానీ అబ్రహాముకి ఇచ్చిన స్పెషల్ క్రెడిట్ ఏమో తెలుసా? స్పెషల్ డిజిగ్నేషన్ ఏమో తెలుసా? విశ్వాసమందు బలహీనుడు లిఖించబడ్డాయి. బైబిల్ గ్రంథంలో లిఖించబడిన వాటిని తరతరాలు ధ్యానిస్తాయి. ఇంకా మన తర్వాత ఇంకొక తరం ఉంటే ఆ తరం కూడా అంత ఆధిక్యత ప్రభు ఇస్తాడండి. వాట్ ఏ గ్రేట్ గాడ్ హీ ఈజ్. అమ్మా, మనకున్న ఆధిక్యత ఏమో తెలుసా ఈ లోకంలో? దైవభక్తి ఉందా? దైవభక్తి కలిగిన పురుషునివేనా? దైవభక్తి కలిగిన స్త్రీవేనా? నువ్వు దానిలో చెయ్యి పెడుతున్నావు అంటే నీ మనసులో ఏం పరీక్షించుకోవాలో తెలుసా? నేను దేవుని భయము కలిగి ఈ వారమంతా జీవించావా? అప్పుడు చేయి పెట్టాలి. నాట్ ఇన్ ఏ క్యాజువల్ మేనర్. చాలా వాక్యం ఎట్లుంటుందో తెలుసా? చాలా 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 స్ట్రిక్ట్గా ఉంటుందండి.
చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వాక్యాన్ని నిరర్ధకం చేయ అధికారం మనకు ఇవ్వబడలేదు. ఎవరైతే వీటిని స్ట్రెస్ పాస్ చేస్తారో వాక్యము బహు స్పష్టంగా సెలవిస్తుంది, వారు వాక్యమును నిరర్ధకము చేసుకుంటున్నావు. నీ జీవితంలో వాక్యము పని చేయలేదంటే బలహీనపరచబడతావు. యూ విల్ బి వీకెండ్. నువ్వు బలహీనపరచబడితే సాతానుడు నీ పైన దాడి చేస్తాడు. సాతానుడు నీ కుటుంబం పైన దాడి చేస్తాడు. అబ్రహాం పైన దాడి చేశాడండి అనేక రకాలుగా. కానీ అబ్రహాము బలహీనపరచబడా లేదు. వాట్ ఏ స్ట్రెంగ్త్ ఇట్ ఈస్. ఇది బలహీనపరచబడేది కాదు. ఎందుకో ప్రతి వారము బలలో మనం వీఆర్ రీగెయినింగ్ ద స్ట్రెంగ్త్. అమ్మ, మనం ఏం చేసుకుంటున్నామా? మన జీవాన్ని రెన్యూ చేసుకుంటున్నాం, పునరుజ్జీవాన్ని పొందుతూ ఉంటున్నాం, నూతన బలాన్ని పొందుతూ ఉంటున్నాం. దానికి ద ఓన్లీ సోర్స్ ఈజ్ టేకింగ్ పార్ట్ ఇన్ ద బ్రెడ్ అండ్ వైన్. ఎవరైనా నిర్లక్ష్య ధోరణితో ఉంటే, ప్రియులారా, ఎవరైనా నిర్లక్ష్య ధోరణితో ఉంటే చూడండి, రండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి, రెండవ వచనం, మొదటి 2 వచనాలు చదవండి. ఎంత చక్కగా చెప్తున్నా అండి. విమోచించబడిన వారికి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి వారికి దేవుడు సెలవిస్తున్న మాట ఏమో తెలుసా? ఇదిగో, ఇది మీ సంవత్సరంలో మొదటి నెల. ఏ న్యూ ఇయర్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ యువర్ లైఫ్. న్యూ క్యాలెండర్, న్యూ టైమ్ స్కేల్. కొత్త జీవితము ప్రారంభించబడి. ఐగుప్తులో ఉంటే ప్రారంభించబడదు. ఐగుప్తు నుంచి విమోచించబడిన వారికి నూతన జీవము ప్రారంభించబడుతుంది. దాన్ని ఏమంటాము? బోర్న్ అగైన్ లైఫ్. ఉందా మనకు ఆ డేట్? పుట్టినరోజుని ఎంత గ్రాండ్గా చేసుకుంటామో మనము తిరిగి జన్మించిన దినము. అందుకే ఇశ్రాయేలుతో ఏమంటున్నాడు తెలుసా? ఆ దినమును మీరు జ్ఞాపకము చేసుకోవాలి. ఏ దినం? మీ జీవితంలో నూతన సంవత్సరము ప్రారంభమైంది. ఐగుప్తు కాలము వెళ్ళిపోయింది, ఐగుప్తు క్యాలెండర్ వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ క్యాలెండర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నా క్యాలెండర్ కాదు. మన జీవితంలో కూడా ఏం ప్రారంభించబడిందండి? న్యూ క్యాలెండర్. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తినండి. మన జీవితం ముందు ఏదైనా పర్వాలేదు, దేనికి చెందిన వారమైనా పర్వాలేదు. ఇప్పుడు ఎవరో తెలుసా? నేను దైవభక్తి కలిగినటువంటి వాణ్ణి, విమోచించబడినటువంటి వాణ్ణి, సిద్ధపరిచిన విందులో ధైర్యంగా పాలు పొందేటువంటి వాణ్ణి, విశ్వాసములో బలవంతుడను, యుద్ధ వీరుడను. ఈ లోకం వైపు చూసేవారికి ఇటువంటి యోగ్యత ఇవ్వబడదు. అందుకే దేవుని వాక్యము ఏమంటుందో తెలుసా? అటువంటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 38. అట్టి వారికి ఈ లోకము. మనం ఏ లోకంలో నివసిస్తున్నామండి? చూడండి, వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది తెలుసా? నువ్వు ఇంకా ఏమైనా ఈ లోకంలో ఆశిస్తూ ఉంటే, అమ్మా, ఈ లోకం పేరేమో తెలుసా? అన్వర్ది వరల్డ్. ఏం పేరండి ఈ లోకం పేరు? అన్వర్ది వరల్డ్. వీఆర్ జస్ట్ టెంపరరీ పీపుల్. యువర్ సోజన్స్, యువర్ పిలిగ్రిమ్స్. యాత్రికునివి. ప్రియులారా, ప్రభు బలలో పాలు పొందేటప్పుడు నీకు ఈ లోకము ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసా? నేను అయోగ్యమైన లోకంలో బహు జాగ్రత్తగా విశ్వాస వీరునిగా జీవించాలి. వాక్యం అంటుంది, ఎవరండి వీరు? ఈ లోకము అయోగ్యమైందని చెప్పేవారు ఎవరు? విశ్వాస వీరులు. దే ఆర్ వారియర్స్ ఫెయిత్. విశ్వాస వీరులకి ఈ లోకం ఏమని చెప్తుందండి? అయోగ్యం. మనకి ఎంత లాంగింగో ఈ లోకంలో. 1కి 4 ఇండ్లు కదా. ఎవరైనా 10 ఎకరాలు కొన్నాడంటే ఏమంటాం మనం? ఎంత ధన్యుడండి, ఎంత గొప్పవాడండి, ఎంత ధనికుడండి. వాళ్ళతో మనము మా ఇతరులకు 100 ఎకరాలు ఉంటాయి, మనకు అవసరం లేదు. అందుకే వాక్యం ఏముంటుందో తెలుసా? డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ పీపుల్. నీ మనసు దేవుడు నీకు ఇచ్చిన వాటితో, నీకు కలిగిన వాటితో నువ్వు తృప్తి చెంది ఉంటే. అబ్రహాము సమస్తము విడిచిపెట్టి వచ్చాడండి కదా. తన సొంత తల్లిదండ్రులను, తన ఇంటి వారిని, తన సొంత భూమిని వదిలిపెట్టి వచ్చాడంటే ఎంత విశ్వాస వీరుడు. మన జీవితంలో ఏమైనా వదిలిపెట్టాం, ఒకసారి పరీక్షించుకో. నీ పాపం, నీ రోత జీవితం, పాప తలంపులు, పాప ప్రాక్టీసెస్ నువ్వు ఇంకా వదిలిపెట్టకుండా ఉంటే నువ్వు యోగ్యుడు కాదో. బహుస్పష్టంగా వాక్యం సెలవిస్తుంది.
ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ రివీల్స్ వెరీ స్ట్రిక్ట్లీ, బికాజ్ ఇట్ ఈస్ ఎ టూ-ఎడ్జెడ్ స్వార్డ్. ఇది విశ్వాసులకు ఆదరణ, అవిశ్వాసులతో స్పష్టంగా మాట్లాడుతుంది. అటువంటి వాడు బలలో పాలు పొందడానికి యోగ్యుడు కాదు, ఈ పండుగలో పాలు పొందడానికి యోగ్యుడు కాదు. విడిపించబడిన వాడై ఉండాలి. నీ జీవితంలో నూతన సంవత్సరం ప్రారంభించబడి ఉండాలి. బహు స్పష్టంగా ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఇదిగో ఐగుప్తులో ఉన్న మీకు ఇది ఫస్ట్ ఇయర్, ఈ నెల నుంచి మీ నిజమైన జీవితం ప్రారంభించబడుతుంది. ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ స్లేవరీ, సుదీర్ఘమైనటువంటి బానిసత్వం. ఎంతకాలం అండి? 430 years, 430 సంవత్సరాల బానిసత్వానికి తెరపడిందండి. అప్పటి నుంచి ఏం స్టార్ట్ అయిందండి వారికి? నూతన సంవత్సరం, ఏ న్యూ ఇయర్ హ్యాస్ స్టార్టెడ్. January 1 కాదండి మనకి ఏమిటండి? మన జీవితంలో ప్రభు ప్రారంభించిన కార్యాల నుంచి మనము నూతన వ్యక్తులుగా చేయబడతాం. దీనికి హబ్ ఏమో తెలుసమ్మా? దైవ భక్తి, గాడ్లీనెస్. ఈ లోకంలో మనకి ఇవ్వబడిన ఆస్తిత్వం, ద ప్రాపర్టీ అండ్ పొజిషన్. ఈ లోకంలో మనకి ఇవ్వబడిన ప్రాపర్టీ అండ్ పొజిషన్ ఏదైనా ఉంది అంటే ఏమిటండి అది? గాడ్లీనెస్ బ్రదర్. దేవుడు నాతో కూడా ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నాతో కూడా నడుస్తూ ఉన్నాడు. ఐఎమ్ ప్రాక్టికలీ ఎక్స్పీరియన్సింగ్. నయమాను జీవితంలో అది మనం చూసాం. నయమాన్ ద నేమాన్ హ్యాస్ ప్రాక్టికలీ ఎక్స్పీరియన్స్డ్ ఆ స్వస్థత, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, ఆదరణ, సంతోషం, నూతన జీవము ప్రారంభించబడింది. అందుకే లిఖించబడింది, పసిపిల్లవాని దేహమో నూతన జీవం. ప్రియులారా, అటువంటి వారు దేవుని పిల్లలు. దైవ భక్తిని ఏం చేయాలంటమ్మా? సాధకము చేసుకోవాలి. సాధకం చేసుకుంటే నీకేం తలంపు వస్తుంది? వాస్తవమైన జీవము నీకు నీ హృదయంలోనికి వస్తుంది. ఎ ట్రూ లైఫ్, రియల్ లైఫ్. వాట్ ఈస్ దిస్ లైఫ్? ఇట్ ఈస్ ఎ షాడో లైఫ్, ఇట్ ఈస్ ఎ జస్ట్ బ్రీత్ లైఫ్. గాలి లాంటి జీవితం, ఊపిరి లాంటి. అందుకే చాలామంది టపక్ అని పోతా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. నిన్న వరకుండే బ్రదర్, ఇప్పుడు ఎందుకమ్మా? కేవలము వట్టి ఊపిరి. బెలూన్ పగిలిపోయేకి ఎంత టైం పడుతుందండి? గంట సేపు పగిలి కొట్టాలమ్మా బెలూన్ని. మనం ఏమన్నా ఎంత సమయం పడుతుందమ్మా? జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, అంతే. పిన్ను తీసుకొని ఇట్లా గుచ్చితే. అటువంటి జీవితం కలిగిన వారికి ప్రభు ఇచ్చే ఆదరణ, ప్రభు ఇచ్చే భరోసా ఏమో తెలుసా? సిద్ధపరచబడిన విందుకు రండి. కమ్ టు ద ప్రిపేర్డ్ ఫీస్ట్. దిస్ ఇస్ కాల్డ్ ప్రిపేర్డ్ ఫీస్ట్. అన్నీ ఉన్నాయి అక్కడ. కొవ్విన మాంసము, అన్ని రకాల పదార్థం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! పరలోకపు విందు. దిస్ ఇస్ కాల్డ్ ఎ హెవెన్లీ ఫీస్ట్. ఎప్పుడన్నా తలంచావా? బలలో చేయి వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రభా, ఎంత ఆధిక్యత, ఎంత ఆనందం ఇచ్చావు ప్రభా, నువ్వు నాకు సిద్ధపరచబడిన విందులో నన్ను పాలు పొందేవానిగా చేసావు కదా ప్రభా. అనుకున్నావా? ప్రభా, వాస్తవమైన జీవాన్ని గురించి ఆలోచించే వ్యక్తిగా చేశావు. ఎప్పుడన్నా అనుకున్నావా? ఈ మాటలు బయటెక్కడ వినిపించావు, ఈ మాటలు బయటెక్కడ కూడా వినిపించావు. దీస్ ఆర్ ది వర్డ్స్ విచ్ కెన్ బి హర్డ్ ఓన్లీ ఇన్ దిస్ ప్లేస్. ఇట్స్ ఎ బ్లెస్సెడ్ ప్లేస్. ఆ భక్తితో వస్తున్నామమ్మా, అనేకులను మనము తీసుకొని రావాలి. విశ్వాసమందు బలహీనపరచబడలేదు. రండి, 1 తిమోతిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. 1 తిమోతిలు రాసిన పత్రిక 2వది. దీనికి ఆపోజిట్ ఏముందో తెలుసమ్మా? కొంతమంది ఏమవుతూ ఉంటారమ్మా? విశ్వాస భ్రష్టులు. విశ్వాసంలో బలపరచబడిన వారు ఒక కేటగిరీకి చెందితే, అర్థమైందా? విశ్వాస భ్రష్టులు ఉండరా ఇక్కడ? 100కి 100 పాళ్ళు ఉంటారు. మీరు మళ్ళీ పిలిచినా ఒకటే, పిలుచుకోకుండా ఒకటే. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. మా వాక్యం విన్న తర్వాత ఏం కావాలో తెలుసా? మనం విశ్వాస భ్రష్టులు కాకూడదు. డోంట్ సెల్ యువర్ లైఫ్ టు ద వరల్డ్. లోకానికి మన జీవాన్ని అమ్ముకోకూడదు. లోకములో ఏమి కూడా లేదు. మందిరములో, దేవుని సన్నిధిలో సిద్ధపరచిన విందు ఉంది, ప్రిపేర్డ్ ఫీస్ట్ ఉంది. లోకానికి అమ్ముడుపోవద్దు. నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టము వచ్చినా, వాక్యము బహు స్పష్టంగా ఏమి సెలవిస్తుందంటే, లోకములో మీకు శ్రమ కలుగును. ఆ శ్రమను జయించాలంటే దైవ భక్తిని సాధకము చేసిన వ్యక్తిగా ఉండాలి. దెర్ ఇస్ అ రెమెడీ.
నో, దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. అక్కడ రెమెడీ ఉందండి. దైవభక్తిని సాధకం చేయి, తప్పకుండా నువ్వు బయటికి వస్తావు, విశ్వాస వీరునిగా మిగిలిపోతావు. అప్పుడు ఏమంటావో తెలుసా? ఐ డోంట్ కేర్ ఫర్ దిస్ వరల్డ్, ఐ డోంట్ కేర్ ఫర్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మానవులు ఇచ్చే స్టేట్మెంట్స్కి నేను పౌలు ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడండి. పౌలు ఏమంటాడండి? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలిన, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి. మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో ఉన్న చాలా బలమైనటువంటి స్టేట్మెంట్స్ మనం ఎప్పుడైనా చెప్పగలమా అంత ధైర్యంగా? కదా, చెప్పగలమా బ్రదర్? ఇది మీకే కాదు, నాకు కూడా. నేను ఎప్పుడు కూడా ఎక్కడ నా మెసేజ్ని నేను రిపీట్ చేయలేదండి, ఎక్కడ చేయలేదు. ప్రభు నాతో మాట్లాడిన మాటలు అనేక దినాలు ప్రార్థించిన తర్వాత నేను నాతో పంచుకుంటాను, మీతో పంచుకోవడానికి. ఎందుకంటే ఈ మాటలు బలపరుస్తాయి. మానవునికున్న అక్కరలు, మానవునికున్న భయాలు ఈ లోకంలో అనంతమో. ఎవ్వరు, ఏ డాక్టర్ కూడా తీసివేయాలి. ఎవ్రీ డే వీఆర్ లివింగ్ అండర్ ది గ్రిప్ ఆఫ్ ఫ్యూచర్, అండర్ ది గ్రిప్ ఆఫ్ ఫ్యూచర్. అయితే దేవుడు అనుగ్రహించే సమాధానం, ఉదయకాలం చెప్పుకున్నా, దేవుడు కృపతో పాటు ఏమిస్తాడమ్మా? సమాధానమును. ఆ సమాధానం లేకపోతే మనం ఏం పరీక్షించుకోవాలి? నా జీవితంలో దేవుని కృపను పొందిన వ్యక్తిని నేను కాదు. ఎవరున్నారండి? బహు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కదా. ఎవరు? నోవాహు. ఆదికాండంలో చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. యెహోవా దృష్టిలో కృప పొందినటువంటి వాడు. ప్రపంచం అంతా మునిగిపోతూ ఉంది. ద హోల్ వరల్డ్ ఈజ్ సింకింగ్. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప గనులు మునిగిపోతున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ మునిగిపోతూ ఉన్నాయి. అప్పుడు కాలం బిల్డింగ్స్ ఇప్పుడు కాలం లాంటివి కాదండి, ఇట్లా తోస్తే పడిపోయేటివి కాదు. మీరు అట్లాంటివి చూడాలనుకుంటే ఎప్పుడైనా ఏవైనా పాత కోటలు ఉంటాయి, అవి చూడండి. ఆ టెక్నాలజీ ఏమో మనకు అర్థం కాదు. అంత పెద్ద రాళ్ళను పైకి వాళ్ళు ఎట్లా తీసుకుపోయినారో మనకు అర్థం కాదు. బహు బలవంతులు ఆ దినాల్లో. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ కదా. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచము మునిగిపోతూ ఉంటే, ప్రియులరా, లోకము మునిగిపోతూ ఉంటే, అందుకే వాక్యం అంటుంది, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద వరల్డ్ ఆర్ వరల్డ్లీ పీపుల్. కంపేర్ చేసుకోవద్దు, అది మునిగిపోయేది. కానీ నోవహు కృప పొందినవాడు. అయితే కృప పొందిన వాడి జీవితంలో ఒకానొక దినమున ఏమి జరిగిందో చూడండి. 9వ అధ్యాయం 20వ వచనం. 9వ అధ్యాయం 20 చేయనారంభించి వేసెను. దిస్ ఈజ్ అన్ అన్వాంటెడ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నోవా. నోవా జీవితం. నోవా కృప పొందినవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, విధేయుడు. తెలియని సంఘటన. ముందు అనుభవం కలిగిన వ్యక్తే. మన జీవితంలో ప్రతిరోజు ఎందుకు వాక్యము వినిపించబడుతుంది, బల్లలో ఎందుకు పరీక్షించుకుంటామంటే, ఇదిగో ఈ తప్పు జరగకుండా ఉండడానికి. ఏ తప్పండి? ఏర్పాటు చేయబడిన వాని జీవితంలో, పరిశుద్ధునిలో, కృప పొందిన వాని జీవితంలో తెలియని పొరపాటు జరిగిపోయింది. దేవుడు తర్వాత కృపనిచ్చాడు. నిన్నటి ఆత్మీయ బలం ఈ రోజుకు పనికిరాదమ్మా. మనం అనుకోవచ్చు, పోయిన వారం బలలో పాలు పొందాను కదా, ఇప్పుడున్న ఈ తరం ఎక్కువ వితండవాదం చేస్తుంటారండి. ఇట్లా ఏం ప్రతి వారము తీసుకోవాలన్నా? నెలకు ఒకసారి తీసుకుంటే సరిపోదా కదా. నిన్న ఉన్నటువంటి దర్శనం ఈరోజు నోవాహుకు లోపించింది కనుక నోవాహు పొరపాటు చేశాడు. నిన్నటి ఆత్మీయ బలం, నిన్నటి బైబిల్ పఠనం, నిన్నటి నేటికి పనికిరాదు. ఈరోజు కొత్తవి దేవుడు చూపిస్తాడు నీకు. వ్యవసాయం చేయడం మంచిదే, ద్రాక్ష తోట కలిగి ఉండడం మంచిదే, ద్రాక్ష పండ్లు తినడం, ఎంత తినడమో అంతే తినడం మంచిదే. ఎక్కువ తింటే ఏమవుతుందండి? దేవుడు తెలియచేస్తాడమ్మా హౌ టు లివ్ ఇన్ ద వరల్డ్. ఎప్పుడైతే నువ్వు దైవభక్తిని సాధకము చేసుకుంటావో, ఈ లోకంలో దైవభక్తి మనకి ఇవ్వబడిన గొప్ప గిఫ్ట్ అండి, గొప్ప గిఫ్ట్. అందుకే అబ్రహాం ఏం కాలేదండి? బలహీనుడు. కానీ ఈ దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? విశ్వాస భ్రష్టులుగా మార్చబడుతూ ఉంటున్నారు. దేవుడు బలాన్ని మనకు ఎందుకు ఇస్తాడు కదా. ఇదే పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 2వ తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 2వ తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి.
ఆ, 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 ఆ. ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచెను. ప్రియులారా, అందరూ నన్ను విడిచిపోయినా నన్ను దేవుడు బలపరిచాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్! ఆయన బలపరిచే దేవుడు. నిన్ను ఈ లోకంలో అందరూ విడిచిపెట్టిపోయినా, ఇదే 2 తిమోతి 4:16 చదవండి, 16 వచనం. అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. బలవంతుడు పలికే మాటలు ఇవే. అందరూ విడిచిపెట్టిపోయారు. ఈ లోకంలో నేను ఒక్కనిగా మిగిలిపోయాను. అయినప్పటికీ నేను దేవుని చేత బలపరచబడ్డాను. వాట్ ఏ స్టేట్మెంట్ ఇట్ ఈస్! వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్! నువ్వు అనుభవం ఉంటేనే ప్రభు బలలో పాలు పొందాలి. నయమానుకు అనుభవం ఉంది, రూతుకు అనుభవం ఉంది. దే ఆర్ ఎలిజిబుల్ పీపుల్ టు వర్షిప్ ద లార్డ్. దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరండి వారు? వారు ఎలిజిబుల్ పీపుల్. ఓర్ఫాకి ఎలిజిబిలిటీ లేదండి. ఆమె వెళ్ళిపోయింది. ఆమె విశ్వాస భ్రష్టురాలు. ఆమెకు విశ్వాసం లేదు. నయముతో వెళ్తే కదా, ఆ యొక్క ఆశీర్వదించబడిన జనాంగంలోనికి వెళితే నేను ఆశీర్వదించబడతానన్న విశ్వాసం ఓర్పాకు లేదు. విశ్వాసంలో బలహీనపరచబడింది. ప్రియులారా, ఈమె విశ్వాసంలో ఎవరూ లేరండి. పౌలు బలపరచబడినప్పుడు ప్రభువు బలపరిచాడు. నిన్ను విడిచిపెట్టాడమ్మా. దేవుడు నిన్ను నన్ను ఎన్నటికీ విడిచిపెట్టాడు. ఈ లోకంలో మన జీవితం ఏమో తెలుసా? ఇట్ ఈస్ ఎ షాడో లైఫ్. ఈ లోకము యోగ్యము అయినది. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ వర్ది ప్లేస్. వీ లివ్ బట్ వీ కెనాట్ హ్యావ్ ఎనీ పొజిషన్ హియర్. జీవించాల్సిందే, కానీ స్వాస్థ్యము సంపాదించుకోవడానికి లోకము పనికి. అందుకే వారు స్టేట్మెంట్ ఇచ్చిన వారు ఎవరు తెలుసా? విశ్వాస వీరులు. ఎందుకు ఈ లోకం యోగ్యం కాదో మనము 2 మాటల్లో మనము చూస్తాం. రండి, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఏం లోకం అండి? ఎందుకు ఇది యోగ్యం కాని లోకం అంటున్నారు కదా? మనం చాలా బాధపడతాం. అయ్యో, నాకు ఒక సొంత ఇల్లు లేదే, నాకు సొంత బంధువులు లేరే, సొంత జనాంగం లేరే, నన్ను మాట్లాడిచ్చేవాళ్ళు లేరే, నాకు ఒక అడ్రస్ లేదే. ఏమి దిగులు పడద్దమ్మా? ఏమి నీ అడ్రస్, నీ స్వాస్థ్యం అంతా ఆయన నిన్ను ఎక్కడికి పిలుస్తున్నాడు తెలుసా? సిద్ధపరిచిన విందుకు పిలుస్తుంటున్నాడు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇంతకంటే ఇంకేమన్నా కావాలా నీకు? అందుకే వాక్యం అంటుంది, బుద్ధి లేని వారు ఘనత నొంది ఉన్నా వాళ్ళని ఏమంటామంట? నశించు జంతువులతో నువ్వు ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అబ్రహాముతో నువ్వు కంపేర్ చేసుకో. ఎందుకో తెలుసా? ఆయన యుద్ధాలు చేసి జయశాలిగా హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ బట్ హీ కాంకర్డ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద లార్డ్. ప్రభువులో స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఆయన. దైవభక్తిని ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి, సాధకము చేసిన వ్యక్తి. నీకు నాకు ముందున్న జీవిత సవాల్ ఏమో తెలుసా? వీ హ్యావ్ టు ప్రాక్టీస్ గాడ్లీనెస్. అన్ని పరిస్థితుల్లో మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యము స్పష్టంగా, ఈ భూమి ఏం భూమి అంటామా? శపించబడిన భూమిలో మనము ఉంటే ఏమీ ఉండకుంటే ఏమి, ఉన్నదాంతో చాలు కదా. ఇంకా 2వ మాట ఏముంటుంది చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దయచేసి చదవండి సిస్టర్. భూమియు దాని మీద ఉన్న కృత్యములు. ఎవరైనా నమ్ముతారండి చెప్తే భూమి కాలిపోతుందంటే? అందుకే ఈ లోకస్తులు దేని కొరకు ప్రయాసపడతారో తెలుసా? చూడండి వాళ్ళ ప్రయాసం కదా. అందుకే ప్రసంగం అంటాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థం. వాక్యం ఉంటుంది, ఘనత నొందియుండియు. చెప్పండి అమ్మా, బుద్ధిహీనులైన వారు నశించు. బుద్ధిహీనులు. వాక్యము బహుస్పష్టంగా ప్రసంగి 5వ అధ్యాయంలో వాక్యం అంటుంది, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నో, నువ్వు బుద్ధిమంతుడైతే ఏం చేస్తావో తెలుసా?
నీ ప్రతి విషయాన్ని ప్రభు పాదాల చెంతకు తీసుకొని వస్తావు. దట్ ఈస్ కాల్డ్ గాడ్లీనెస్. నాకు దేవుడు ఉన్నాడు, అందరూ విడిచిపెట్టిన ప్రభువు నాతో కూడా ఉన్నాడు. బుద్ధిహీనులందు ఆయనకు ఇష్టం. ఎవరిస్తారు? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. దైవిక జ్ఞానం. ఈ లోకంలో డబ్బు సంపాదించుకునే జ్ఞానం కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే జ్ఞానం కాదు, అధికారము సంపాదించుకునే జ్ఞానం కాదు. ఇది పరలోక రాజ్యాన్ని, యుగాయుగములుండే వాస్తవమైన జీవమును రియల్ లైఫ్. ఇట్ ఈస్ కాల్డ్ రియల్ లైఫ్. ఇటువంటి తపన కలిగి ఉండాలండి ఒక విశ్వాసిగా. ఏముండాలి? ప్రతిరోజు ఈ వాస్తవమైన జీవితంలో నేను నూతన అనుభవాలను కలిగి ఉండాలి, న్యూ ఎక్స్పీరియన్స్. అందుకే దేవుడు మనకు ఈ జీవితాన్ని పొడిగిస్తూ ఉంటున్నాడు. ఈ విషయంలో నోవాహు ఒక చోట ఫెయిల్ అయ్యాడు. నోవాహు వాస్ ఫెయిల్డ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ప్రభు గొప్ప విజయాలను ఇచ్చాడు, వ్యవసాయం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, పంటలు ఇచ్చాడండి. కానీ ఒక చిన్న తప్పిదం. ప్రియులారా, వాక్యం పొద్దున ఏం చూసుకున్నామండి? అతడు కుష్ఠరోగే, అయితే అతను సంపూర్ణునిగా చేయబడ్డాడు. ఆమె విధవరాలే, షీ లాస్ట్ ఎవ్రీథింగ్, బట్ ఆమె సంపూర్ణురాలిగా చేయబడింది. గాడ్ విల్ మేక్ యూ ఎ కంప్లీట్ పర్సన్ ఇన్ లార్డ్ జీసస్. నోవాహు కొంచెము తప్పిపోయాడు, దాని ద్వారా తన కుటుంబంలో శాపాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తిగా. ఇట్ ఈస్ అ లెసన్ ఫర్ అస్. ఇది మనకు ఆత్మీయ పాఠము. నిన్నటి ఆత్మీయ శక్తి, నిన్నటి ఆత్మీయ ఈ రోజుకు సరిపోదు. ఎందుకు మాట్లాడుతున్నారండి? 2 గంటలు ఇక్కడ మనం స్పెండ్ చేసి వచ్చే లాభం ఏమిటండి? కొంతమందికి ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఎందుకంటే టైమ్ ఈజ్ గోయింగ్ విత్ మనీ. ఈ దినాల్లో టైం ఎట్లుందండి? డబ్బుతో సరి సమానంగా నడుస్తుంది. ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఎదురుగా వ్యక్తి ఉన్నా మనతో మాట్లాడరు. మనం మాట్లాడాలంటే ఏమంటారో తెలుసా? వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటారా? ఏమంటారండి? కమ్ విత్ అన్ ఎదురుగానే ఉంటారు, టీ తాగుతూ ఉంటారు. కానీ వాళ్ళతో మాట్లాడాలంటే ఏం చేయాలో తెలుసా? అపాయింట్మెంట్. బికాజ్ టైమ్ ఈజ్ సో ప్రెషియస్. దే మేక్ దెమ్సెల్వ్స్ యాజ్ ప్రెషియస్. యేసుక్రీస్తు ప్రభువు వారు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఉదయ్ ఈ స్పీకింగ్ టు యూ, ఈ స్పీకింగ్ టు మీ. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ప్రభువు నీతో నాతో మాట్లాడే మాట ఏమో తెలుసా? సిద్ధపరచబడిన విందులో పాలు పొందు. పాలు పొందకుంటే నీకే ప్రమాదం. నువ్వు కొట్టివేయబడతావు, జనాంగంలో నుంచి తీసివేయబడతావు. ఇది కష్టమైంది కాదమ్మా, ఇది పండుగ, ఇది పాస్ ఓవర్. ఇది నీ జీవితంలో తీసివేసిన మరణ భయమును తీసివేసిన పండుగ. నీ జీవితంలో ఫ్యూచర్ భయాన్ని కదా తీసివేసిన పండుగ. ఎంత అర్థవంతమైన ప్రజలు తెలుసా క్రైస్తవులు, దేవుని పిల్లలు, ప్రియులరా. అందుకే నేను మరలా అంటున్నాను ఈ మాట. ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు విజయవాడలో ఎంత డబ్బులు ఇచ్చినా ఎవరికి అందుబాటులోకి రాదండి. ఎవరికి ఉండదు ఇంత ఆనందం, ఇంత సంతోషం తెలుసా? ప్రత్యేకమైన ప్రజలు. నీ జీవితంలో దేవుడిచ్చిన ఆత్మీయ విలువలను, ఆత్మీయ స్థితిని నువ్వు కోల్పోవద్దు. కోల్పోతే ఏమంటారో తెలుసా? విశ్వాస భ్రష్టుడు. ఇట్స్ ఎ వార్నింగ్, ఇట్స్ ఎ వార్నింగ్. మనం ఏ స్థితిలో ఉన్నాం ప్రియుల? దేని కొరకైనా ఈ లోకంలో చిన్న చిన్న వాటి కొరకు కదా, ఈ లోకం అయోగ్యమైన లోకంలో, శపించబడిన లోకంలో, కాలిపోయే లోకంలో మనం చూస్తుంటాం. చాలా వాటికి మందిరాల్లోనే కొట్లాడి చూసుకుందాం. ఏమవుతున్నారో తెలుసా? వాళ్ళు ఏమవుతున్నారండి? విశ్వాస అమ్ముకుంటున్నారు ప్రియులారా. జాగ్రత్త. వాక్యం అంటుంది అబ్రహాము విశ్వాసమందు ఏ పరిస్థితి వచ్చినా కూడా బలహీనపరచ ఎవరి కొరకు? గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 చదవండి సిస్టర్. దీన్ని ఈ పని చేసే వాళ్ళని ఏమంటారో తెలుసా? విశ్వాస వీరులు అని పిలుస్తారు. ఎవరికి మేలు చేస్తానండి? మన బంధుజనాంగానికి కదా. నా కులమోనికి నేను మేలు చేస్తే ఏమండి, నేను ఏమని పిలువబడతానండి? విశ్వాస భ్రష్టుడు. బంధువులు కాదు. వాక్యము సెలవిస్తుంది. అబ్రహాము యుద్ధాలు చేశాడు. ఎవరి కోసరం చేశాడో చూడండి, చూద్దాం మనము. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడేనని విని చదవండి సిస్టర్.
రాజులను తరిమి. ఎవరు చెరపట్టబడ్డారండి? తన కుటుంబ సభ్యులు కాదే, తన భార్యలు కాదే, తన ఇంట్లో ఉన్న దాసులు కాదు, తన సహోదరుడు, తన నుంచి దూరము వెళ్ళిపోయినటువంటి వాడు. నీకు ఎప్పుడైనా భారం ఉందమ్మా? విశ్వాస గృహమునకు చెందిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? కదా, ఊరికే పాలు పొందుతాం. దానికి నిబంధనలు ఉన్నాయండి. ఇవి దైవభక్తి. ఇటువంటి పనులు చేసేవారిని ఏమంటారో తెలుసా? దే ఆర్ ఎక్సర్సైజింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద గాడ్లీనెస్. నువ్వు దైవభక్తిని ప్రాక్టీస్ చేస్తే నీ జీవితంలో ఏ నష్టమో జరగదు నీకో. నువ్వు ఇతరులకు మేలు చేస్తే, ఇతరులకు సహాయపడితే నీకు ఏ నష్టమో జరగదు. అటువంటి వారిని ఏమంటారో తెలుసా? విశ్వాసమందు బలవంతుడు అని పిలుస్తారు. ఎ ఫ్రీ సర్టిఫికేట్ ఈజ్ గివెన్ బై గాడ్. అబ్రహాము ఎవరి కొరకు చేశాడండి? తన కుమారుణ్ణి చెరపట్టుకొని పోలేదండి. తన నుంచి కలహించి దూరంగా వెళ్ళిపోయినటువంటి తన సహోదరుడు చెరపట్టబడితే వారి కొరకు రాజులను తరిమి, ఇంకా ఏం చేశాడో చూడండి. 17వ వచనం చదవండి. 17వ వచనం. రాజులను ఓడించి, హి కాంకర్డ్ ప్రతి బలహీనతను, ప్రతి అవిధేయతను, ప్రతి అపవిత్రతను ఓడించి తిరిగి తన స్వాస్థ్యాన్ని నీకు అవకాశం ఇవ్వబడింది. నీ జీవితంలో ఏ బలహీనత తరమండి, దేవుడు శక్తినిస్తాడు. గాడ్ విల్ మేక్ యూ ఎ కాంకరర్. నువ్వు విశ్వాసం ముందు బలవంతుడిగా ఉంటే నువ్వు జయశాలిగా చేయబడతావు. అప్పుడు నీకు లోకపు విలువ తెలుసు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ బ్రదర్, బికాజ్ ఇట్ ఈస్ ఎ పెరిషింగ్ వరల్డ్. ఇట్ ఈస్ ఎ డిస్ట్రాయబుల్ వరల్డ్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఫైర్. ఇది అగ్ని కొరకు నిలువ ఉంచబడింది. దీని కొరకు నేను పాటుపడను. వీళ్ళేమంటారో తెలుసా? విశ్వాసమందు బలహీనులు. ఇటువంటి పోరాటం చేసేవారిని ఏమంటారో తెలుసమ్మా? పౌలు అంటూ ఉన్నాడు. 1:10-20 క్లోజ్ చేస్తాం, రైట్. ఇటువంటి వారిని ఏమంటామో తెలుసమ్మా? పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని. ఏం పోరాటం అంటండి ఇది? మంచి పోరాటము. నీ సహోదరుని కొరకు, నీ సహోదరి కొరకు. ప్రియుడా, నువ్వు ప్రయాసపడుతూ ఉంటే వాక్యం ఏమంటుందో తెలుసా? నువ్వు మంచి పోరాటము చేస్తున్నావు. వాక్యంలో 2 రకాల పోరాటాలు ఉన్నాయండి. 2 రకాలు యోధులు చేసినటువంటివే. అబ్రహాము చేసిన పోరాటము మంచి పోరాటము. ప్రియులరా, అబ్రహాము ఎవరి కొరకు చేశాడండి పోరాటము? తన సహోదరుడు చెరపట్టబడినని విని. ఏం పోరాటం చేశాడమ్మా? మంచి పోరాటం చేస్తున్నామా? ఏం పోరాటం చేస్తుంటున్నామండి మనం? అందుకే వాక్యం ఏమంటుంది? ఆఖరి దినములలో, అంత్య దినములలో అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన బోధలు విని విశ్వాస భ్రష్టులగుతారు. అటువంటి భ్రష్టత్వం మనకొద్దు. మనము ఆత్మీయ పోరాటంలో ఉన్నాం, మంచి పోరాటము చేసేవారిగా ఉన్నాం. సంసోను చేసింది మంచి పోరాటము కాదు. సంసోను నాజీరు చేయబడిన వాడే, సంసోను ఏర్పాటు చేయబడిన వాడే. అయితే సంసోను 3 రకాల యుద్ధాలు చేశాడండి. ఒకటి ఏ యుద్ధము? లెహీ యుద్ధము. ఇవి నా పరిభాషలో చెప్పుకుంటున్నాను నేను, అర్థం, దేవుడు నాకు ఇచ్చినత. రెండవది తిమ్నాతు యుద్ధము. సింహాన్ని చంపాడు. లెహీలో ఏం చేశాడండి? అక్కడ కూడా ఒక యుద్ధాన్ని చేశాడు. గాడిద ఎముకను తీసుకొని ఎంతమందిని చంపాడండి? దరిదాపు 1000 మందిని చంపాడండి కదా. ఇంకొక యుద్ధం చేశాడు. దాన్ని, ఆ యుద్ధం పేరు ఇంకొకటి ఉందండి. ఏం యుద్ధం అండి? 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. గాజా అని లేదమ్మా అక్కడ? గాజా, ఇట్ ఈస్ కాల్డ్, సమయం లేదు కాబట్టి నేను ముందు, ఇట్ ఈస్ కాల్డ్ గాజా వార్. గాజాకు వెళ్ళి అక్కడ ఒక యుద్ధం చేశాడు. ఏం యుద్ధం ఇది? మంచి పోరాటము కాదు. పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని. అబ్రహాము మంచి పోరాటము పోరాడాడు. కానీ సంసోను పిలువబడిన వాడే, విశ్వాసి, మందిరంలో ఉన్నావు, ఆరాధన చేస్తూ ఉన్నావు, బలలో పాలు పొందుతున్నావు. నీ పోరాటం ఏదో ఒకసారి పరీక్షించుకో. ఆర్ యు డూయింగ్ ద గుడ్ ఫైట్ లైక్ పౌలు చేసిన పోరాటం ఏమో తెలుసా? మంచి పోరాటం. ఎందుకు తెలుసా అండి మంచి పోరాటము? రండి, ఎంత చక్కని మాట రాసి పెట్టబడిందో అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం. దయచేసి గమనించండి. పిల్లలు ఏడ్చేటప్పుడు కొంచెం బయటికి తీసుకెళ్ళండి, పక్కకు తీసుకెళ్ళండి కాసేపు. మంచి పోరాటము అని దేన్ని అంటారో తెలుసా? అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 40వ వచనం.
అపోస్తల కార్యములు ఆ, 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 ఆ. బా, ఆదరించిన వారు ఎక్కడి నుంచి వచ్చారండి? విందుశాల నుంచి వచ్చారు కదమ్మా. సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు ఒలింపిక్స్ నుంచి. ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేసినాను బ్రదర్, నువ్వు ప్రాక్టీస్ చేయి, నువ్వు కూడా పాల్పొందుతావు. ఇదిగో నేను సంపాదించుకున్నా, నువ్వు ప్రాక్టీస్ చేయి, బ్యాట్ ప్రాక్టీస్, నువ్వు సంపాదించుకుంటావు, ధనవంతుడు అవుతావు అన్నాడా? ఏమిటండి ఇది? విశ్వాసములో బలవంతుడు. ఎవరండి ఈయన? చెప్పండి. విశ్వాసములో పౌలు తన జీవితంలో వచ్చిన ప్రయాసంలో ఎప్పుడు కూడా బలహీనపరచబడలేదు. ఎందుకు తెలుసా? పౌలు విశ్వాసములో ఎక్కడి నుంచి వచ్చాడండి? రండి. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి, మా చెరసాల నుండి వెలుపలికి వస్తే మనం ఎట్లుంటామండి? మాకు ఈ దేవుడొద్దు, దయ్యం వద్దు, పోవా పో, మా దారి మేము అంటామా లేదండి? ఏ కష్టము, ఏ నష్టము, అనారోగ్యం వస్తే ఏమండి, మేము యేసుప్రభువుని నమ్ముకున్నామండి, మాకు కష్టం వచ్చిందండి. అటువంటి వారు క్రీస్తులో బలవంతులు కాదు. పౌలు చూడండి, ఎందుకు పౌల్ని బలవంతుడు అంటున్నారో తెలుసా? అతడు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి. వాట్ ఏ స్ట్రాంగ్ మ్యాన్! ఇది ఆత్మీయ పోరాటంలో, ఇది దైవభక్తిలో నీకు నాకు సంప్రాప్తించే దైవిక లక్షణం. ఇట్ ఈస్ ఎ గాడ్లీ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ ఎ డివైన్ క్యారెక్టర్. ఎంత మంచి అనుభవం అండి! ఎప్పుడన్నా ఆలోచించుకున్నావాను? ఎప్పుడైనా నువ్వు బలహీనతలో ఉన్నా దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? నా జీవితంలో అనారోగ్యం ఉందండి, ఈ అనారోగ్యంలో ఉండి ఇతరులను ఆదరిస్తా. కష్టం ఉందండి, నా కుటుంబంలో కష్టం ఉంది, నా పిల్లల కుటుంబంలో కష్టం ఉంది, నా కుటుంబంలో వ్యసనం ఉంది, బాధ ఉంది, అయినా నేనేం చేస్తున్నాను? ఇతరులను బలహీనపరచడం లేదు, ఇతరులను దైవిక లక్షణం. విశ్వాసంలో బలవంతులను పరీక్షించుకో. ఇదే పారామీటర్. దిస్ ఇస్ ద స్కేల్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. అందుకే వాక్యం ఏముంటుందో తెలుసా? బహు స్పష్టంగా సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు, చాలు సిస్టర్, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలే. కానీ ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఎవడును తన్ను తాను, రెండు ఉన్నాయి పక్కన. అమ్మ, మనం ఏం చేయాలమ్మా? డోంట్ చీట్ యువర్ సెల్ఫ్. నువ్వు విశ్వాసంలో బలవంతునిగా ఉన్నావో లేదో ఇప్పుడు చెప్పబడిన కొంతమంది క్యారెక్టర్స్ ద్వారా నిన్ను నీవు పరీక్షించుకో. నీ పోరాటాలు, నీ ఆత్మీయ బలం ఎవరి కొరకు? ప్రభు కొరకు. ఈ బలం నీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రభు బలలో పాలు పొందటం మూలాన, ప్రభుని ఆరాధించటం మూలాన, ప్రభు కొరకు సాక్షిగా. అబ్రహాము ఎందుకు అంత బలవంతుడయ్యాడండి? అబ్రహాము రాజులతో యుద్ధము చేసే బలవంతుడు. అబ్రహాము తన భార్యను ఇతరులు తీసుకుపోయినా దేవుణ్ణి నిందించని బలవంతుడు. తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తీసుకుపోయిన బలవంతుడు. ఏ విధంగా అయ్యాడండి? ప్రభువుతో నడవడం మూలాన, బై ప్రాక్టీసింగ్ గాడ్లీనెస్. దైవభక్తి నీకు ఇవ్వబడింది, దైవభక్తి నాకు ఇవ్వబడింది. పౌలు ఎందుకండి ఇంత బలవంతుడయ్యాడు? తనను తాను పరీక్షించుకుంటున్నాడు. చెరసాల నుంచి స్ట్రైట్గా లూదియా ఇంటికి వెళ్ళి కదండి, లూదియా ఇంటికి వెళ్ళి ఏం చేశాడండి? అక్కడ ఆదరించి బలపరచడంతో లూదియాలో ఏం ఏర్పడిందమ్మా? సంఘము ఏర్పడింది. దాన్నే మనము ఫిలిప్పి సంఘము అని పిలుస్తాం. ఆ ఫిలిప్ పట్టణంలో సంఘము ఏర్పడింది. దేవుని పిల్లలు ప్రియులారా, నీ ఆదరణ కొరకు, నీ ప్రార్థన కొరకు, నీ యొక్క పాటల కొరకు, నీ వాక్యం ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఆ పని చేస్తున్నావా? లేదా మన చుట్టూ మనము తిరుక్కుంటూ ఉంటున్నామా? పరీక్షించుకోవాలి. దేవుడు నీకు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి గొప్ప వరం. వాక్యం అంటుంది మనల్ని మనము పరీక్షించుకోవాలి, కానీ మనలను మనము మోసపరుచుకోకూడదు. వాక్యం చూడండి, ఎవడును తన్ను తాను మోసపరుచుకోవాలి. డోంట్ చీట్ యువర్ సెల్ఫ్, డోంట్ చీట్ యువర్ సెల్ఫ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, దేవుని వాక్య వెలుగులో మనల్ని పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నన్ను నేను మోసము చేసుకోవడం లేదు. ప్రియులారా, అననీయ సపీరాలు ఎవరిని మోసం చేశారండి? ఎవరిని మోసం చేశారండి? తన్ను తాను మోసం. సంసోను ఎవరిని మోసం చేశాడండి? తన్ను తాను మోసము చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని బలలో మనము
పాలు పొందుతుంటున్నాం. సమయం అయిపోయింది కదా. ఈ ఆఖరి మాట మనము చదివి మనం బలలో పాలు పొందుదాము. రండి. 31వ వచనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం కూడా చదవమా. 30. ఇందువలన మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడలా ద ఇంపాక్ట్ ఆఫ్ టేకింగ్ పార్ట్ ఇన్ ద బ్రెడ్ ఇన్ అన్వర్దీ మేనర్ ఇట్ నో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్. ఎన్ని రకాలుగా చూపిస్తుందమ్మా చూడండి. ఇందుని బట్టి అనేకులు బలహీనులు. మందిరంలో ఎక్కువ మంది ఎవరుంటారో తెలుసా? నేను చెప్పాల్సిన మీరు పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం ఏమో రెమిడి, అబ్రహాము విశ్వాసములో బలహీనపరచబడలేదు. దేవుడు అటువంటి బలపరచబడే కృప మనకు దయచేయునుగాక.